సన్న బియ్యం ధరలు పెరుగుతున్నాయి. వినియోగదారులకు రైస్ రేట్లు షాకిస్తున్నాయి. ఆర్ఎస్ఆర్, హెచ్ఎంటీ సాధారణ సన్న రకాలతో పాటు అతి సన్న రకాలైన జై శ్రీరామ్ బియ్యం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ 2 నెలల వ్యవధిలో క్వింటాలకు 800 రూపాయల చొప్పున పెరగడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నప్పటికీ అవి కొత్త బియ్యం కావడంతో అన్నం సరిగ్గా కావటం లేదని కొంతమంది ఈ బియ్యాన్ని నిలవ పెట్టుకుని అవి పాతబడేంత వరకు ప్రైవేట్ షాపుల్లో బియ్యం కొనుగోలు చేస్తున్నారు. అలాంటి వారితో పాటు మహబూబాబాద్ జిల్లాలో రేషన్ కార్డులు లేని సుమారు 1,00,000 మంది వరకు ఈ బియ్యాన్ని బయట కొనుగోలు చేయవలసిన పరిస్థితి నెలకొంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో అధికంగా, గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిమంది అతి సన్న రకాలైన జై శ్రీరామ్ బియ్యం వినియోగిస్తున్నారు. వీరు కూడా రేషన్ షాపుల్లో కాకుండా ప్రైవేట్ షాపుల్లో బియ్యం కొనుగోలు చేస్తున్నారు. గత 2 నెలల క్రితం సాధారణ సన్న రకాలైన ఆర్ఎస్ఆర్, హెచ్ఎంటీ బియ్యం క్వింటాకు హోల్సేల్ లో 4,700 నుంచి 4,800 వరకు ఉండగా తాజాగా ఈ రకం బియ్యం క్వింటాకు 5,200 నుంచి 5,500 వరకు పెరిగింది. అలాగే అతి సన్న రకాలైన జై శ్రీరామ్ బియ్యం గత 2 నెలల క్రితం క్వింటాలకు 5,600 నుంచి 5,800 ఉండగా తాజాగా 6,100 నుంచి 6,200కు పెరిగింది. ఈ ధరలు కేవలం హోల్సేల్ మార్కెట్లోనివి. రీటైల్ మార్కెట్లో ఈ రేటుకు అదనంగా 300 నుంచి 500 కలుపుకొని ఉంటాయి. వడ్ల ధర పెరుగుదలతో వ్యవసాయ మార్కెట్లో ధాన్యం ధరలు పెరుగుతుండటంతో బియ్యం రేట్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కే సముద్రం కేంద్రంగా కొనసాగుతున్న సన్న బియ్యం వ్యాపారం ఈ ధరల పెరుగుదలతో బిజినెస్ మందగించింది. గత 2 నెలలుగా మార్కెట్లో ఆర్ఎస్ఆర్, హెచ్ఎంటీ రకాల ధాన్యం క్వింటాలకు 2,300 నుంచి 2,400 వరకే ఉండగా తాజాగా 2,800 నుంచి 3,300 వరకు ధరలు నమోదవుతున్నాయి. అలాగే 2 నెలల క్రితం జై శ్రీరామ్ రకం ధాన్యం క్వింటాకు 2,500 నుంచి 2,800 ఉండగా తాజాగా క్వింటాలకు 3,400 నుంచి 4,100 వరకు ధరలు ఉండటంతో పాటు తాజాగా గురువారం గరిష్ట ధర 4,355 వరకు వెళ్లడం రికార్డు నెలకొల్పుతుంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక వరి సాగుపై విపరీతమైన ప్రభావం ఉండటంతో రాబోయే రోజుల్లో ధాన్యం సరఫరా ఉండబోదనే అంచనాలతో వడ్ల ధరలు మార్కెట్లో విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి అనుగుణంగానే బియ్యం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. జిల్లాలో 1,00,000 మంది బియ్యం వినియోగదారులు. జిల్లాలో 2011 సంవత్సరం లెక్కల ప్రకారం 7,74,549 మంది జనాభా ఉండగా దశాబ్ద కాలంలో జనాభా వార్షిక వృద్ధి రేటు 8.7% ఉంది. ఈ ప్రకారం ప్రస్తుతం జిల్లా జనాభా 9 లక్షల వరకు ఉంటుందని అంచనా. జిల్లాలో ఈ ఆగస్టు నెలలో 2,79,029 రేషన్ కార్డులు ఉండగా ఇందులో అంత్యోదయ అన్న యోజన కార్డులు 2 ఉండగా 5 సభ్యులు వెరసి 8,24,278 మంది సభ్యులు ఉన్నారు. జిల్లా జనాభాలో సుమారు 75,000 మందికి రేషన్ కార్డు అర్హత లేని వారు ఉన్నారు. వీరితో పాటు అతి సన్న బియ్యం జై శ్రీరామ్ రకాన్ని వినియోగించే వారితో కలుపుకుని సుమారు 1,00,000 మంది ప్రైవేట్లో బియ్యం కొనుగోలుదారులు ఉంటారని అంచనా. కే సముద్రం కేంద్రంగా ఇక్కడ మిల్లుల్లో ఉత్పత్తి అయిన సన్న బియ్యం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు ఎగుమతి అయ్యేది. సీజన్ల వారీగా ఏడాదికి సరిపోను బియ్యం ఇక్కడ కొనుగోలు చేసుకుని ఇళ్లల్లో నిల్వలు పెట్టుకునేవారు. దూర ప్రాంతాల్లోని వారు కే సముద్రంలోని మిల్లుల నుంచి బియ్యం కొనుగోలు చేసి తీసుకువెళ్తుంటారు. ప్రస్తుతం పెరిగిన బియ్యం ధరలతో అమ్మకాల జోరు తగ్గింది. 500 క్వింటాలు విక్రయించే ఓ వ్యాపారి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ పథకం తర్వాత 10 క్వింటాలు కూడా విక్రయించలేదని చిరు వ్యాపారులు చెబుతున్నారు. సన్న రకాలైన ఆర్ఎస్ఆర్, హెచ్ఎంటీ రకాల అమ్మకాలు పడిపోగా ప్రస్తుతం జై శ్రీరామ్ లాంటి అతి సన్న రకాల బియ్యం పట్టణ ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. ఏది ఏమైనా ఎల్నినో ఎఫెక్ట్తో ప్రత్యక్షంగా వ్యవసాయంపై, పరోక్షంగా బియ్యం వినియోగదారులపై ప్రభావం చూపి ఆర్థిక భారం పెంచుతుందనేది వాస్తవం. ఈ కంటెంట్ నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ యాక్టివ్లో పెట్టుకోండి. జై భారత్, జై హింద్.